అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశ యువత మరింత శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. నేషనల్ స్టార్టప్ డే వేడుకలను మోదీ ప్రారంభించారు. 10 ఏళ్లలో 2 లక్షల స్టార్టప్లు ప్రారంభమయ్యా అన్నారు. ఢిల్లీలో నేషనల్ డే స్టార్టప్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 10 ఏళ్లలో తమ ప్రభుత్వం స్టార్టప్లకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిందన్న ప్రధాని మోదీ స్టార్టప్ ఇండియా ప్రోగ్రాం విజయవంతమైందన్నారు. దేశంలో 2 లక్షల స్టార్టప్లు పనిచేస్తున్నాయన్న ప్రధాని మోదీ స్టార్టప్ల ఎగ్జిబిషన్ ను తొలగించారు. యువ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. యువత మరింత శ్రమించాలని పిలుపునిచ్చారు మోదీ. శ్రమ పడితేనే ఫలితం దక్కుతుందన్న ప్రధాని లైఫ్ లో రిస్క్ తీసుకుంటేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయన్నారు. సాహసం చేసే వాళ్లకు ఇప్పుడు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. नई मंजिलें मिलती कैसे हैं? उसके लिए हमें परिश्रम की पराकाष्ठा करके दिखानी होती है और इसलिए हमारे यहाँ कहा जाता है उद्यमेन ही सिद्ध्यन्ति कार्याणि न मनोरथै, अर्थात कार्य उद्यम से सिद्ध होते हैं, केवल मनोरथ करने से नहीं होता। और उद्यम के लिए पहली शर्त है साहस। आप सबने यहां तक पहुंचने के लिए कितना साहस किया होगा, कितना कुछ दांव पर लगाया होगा। पहले देश में रिस्क टेकिंग को डिस्करेज किया जाता था, लेकिन आज रिस्क टेकिंग मेन स्ट्रीम बन गया है। मंथली सैलरी से आगे सोचने वाले को अब केवल एक्सेप्ट ही नहीं, लेकिन अब उसे रिस्पेक्ट किया जाता है। जिन रिस्क टेकिंग आइडियाज को पहले लोग फ्रिंज मानते थे, वो अब फैशन बन रहा है. జనవరి 16 ప్రతి ఏటా స్టార్టప్ డేగా పరిగణిస్తున్నారు. ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టాక ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. స్టార్టప్ డే కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరయ్యారు.